అందరికీ నమస్కారాలు. నేను మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను మీకు రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు, అలసంద వడలు చేయబోతున్నానండి. సో మీతో షేర్ చేయబోతున్నాను. స్టార్ట్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను చేయబోయే రెసిపీ అలసంద గారెలు ఆర్ అలసంద వడలండి. రాయలసీమ స్పెషల్ యాక్చువల్లీ. ఈ అలసందలండి నేను నైటే నానబెట్టేసుకున్నా. మీరు ఇది 2 కప్పులు నేను నానబెట్టానండి నైట్. తర్వాత పొద్దున్నే బాగా కడిగి ఒకసారి నైట్ నానబెట్టేసేయండి. పొద్దున ఒకసారి అవి నీళ్ళు వంపేసి పైన ఏదైనా పొట్టు వస్తే కూడా తీసేయండి. ఉన్నది ఉంచుకోండి, అక్కర్లేదు. మొత్తం పొట్టు ఏం తీయనక్కర్లేదు. సో ఇలా మనం నానబెట్టుకొని పొద్దుట వాటర్ వంపేసుకొని ఇంకొకసారి కడిగేసుకుంటే ఇలా చేసుకోవాలండి. తర్వాత మనకు ఒక పచ్చిమిర్చి అండి, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం ఇది అల్లం అండి, అల్లం ఒక ముక్క, తర్వాత దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలండి, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇందులో గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు కచ్చపచ్చగా చేసుకోవాలండి. రొమ్మగా అలా మొత్తం పేస్ట్ లాగా అలా చేసుకోకూడదు. కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే వడలు క్రంచీగా కొంచెం కరకరలాడుతూ ఉంటాయండి గారెలు వడలు. సో ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను. సో తర్వాత 4 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, అండ్ కొత్తిమీర అంటే కొత్తిమీర, అండ్ దెన్ ఇది కొంచెం ఫీల్ చేసేసుకొని వేసుకున్నాను. ఇందులోకి మనం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి. సాల్ట్ వేసేసుకొని, నేను క్రిస్టల్ సాల్టే వాడతానండి మోస్ట్లీ. సో ఇందులోకి మనం కావాల్సినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చపచ్చగా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ట్రై చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగానే చేసుకోండి. గారెలు కదా, కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చూస్తున్నారుగా. ఇలాగా కొంచెం కచ్చపచ్చగా ఉండాలండి, కొంచెం క్రంచీగా వస్తుంది. సో ఇలా ఉండేలాగా వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం మనకు మరీ జాడుగా కాదు, మరి అలా అని చెప్పి గట్టిగా కాదు. ఈ మాత్రం ఉంటే మనకు కూడా క్రంచీగా ఉండాలి. ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నానండి మొత్తం. మీరు ఇప్పుడు మామూలుగా అందరూ ఉల్లిపాయని ఆ పేస్ట్లో అది గ్రైండ్ చేయడానికే వేస్తాను, నేను వేయనండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయ వాటర్ ఎక్కువ వచ్చేసి కొంచెం ఇదిగా ఉంటుంది. సో నేను చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి మనం కొంచెం వంట సోడా అండి, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి మీకు ఇది బాగా మిక్స్ చేసుకోండి. అంతే.
ఇదైతే ఇప్పుడు రెడీ అయిందండి. ఇది పక్కన పెట్టేద్దాము. గారెలకైతే ఇది రెడీ అయింది. ఇది పక్కన పెట్టి ఆయిల్ కాంచుకొని అప్పుడు వేసుకున్నాం. అది గారెలు వేసుకున్నాం, అలసంద గారెలు వేసుకున్నాం. అయితే ఈ వడలోకి నేను పల్లి పచ్చడి చేయబోతున్నానండి. పల్లి పచ్చడి రాయలసీమ స్టైల్లో. చూడండి, నేను పల్లి పచ్చడి కావాల్సినవి చెప్తాను. పల్లి పచ్చడికి అయితే నేను పల్లీలు ఇలా వేయించుకున్నానండి. మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించకండి ఎప్పుడు, అండ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2 minutes అలా వేయించండి. పల్లీలు ఇలా వేయించుకొని ఒక 2 వేసి 3 వేసి మనం పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఒక 4 దెబ్బలు వెల్లుల్లి తీసుకోవాలి. తర్వాత ఇది బెల్లం. ఇది ఎవరు మోస్ట్లీ వేయరు. కొంచెం బెల్లం వేసి చూడండి, పల్లి చట్నీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మనకు డైలీ ఇది పల్లి అండ్ బెల్లం కాంబినేషన్తో తింటే ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. అండ్ సాల్ట్ అండి. వీటిలోకి నేను మరి చింతపండు కొంచెం ముందే నానబెట్టుకోవాలండి. ముందే నానబెట్టేసుకొని ఇవి అన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. నేను మిక్సీ పట్టి తీసుకొస్తానండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, అంతే. యాక్చువల్గా మామూలుగా పల్లి చట్నీ మేము పోపు వేస్తామండి, కానీ గారెల్లోకి పల్లి చట్నీ పోపు వేయాల్సిన అవసరం లేదండి. సో అంతే, ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటే మీకు పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. మనం గారెలు వేసుకున్నాం ఇప్పుడు. సో ఆయిల్ హీట్ అవుతుందండి. మనం ముందుగా కొంచెం ఏదైనా మీకు బటర్ షీట్ కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా కవర్ కానీ తీసుకోండి. ముందుగా కొంచెం ఆయిల్ రాసుకుంటూ, ముందుగా నేను ఏ వంట చేసినా ఫస్ట్ ఇది పక్కన పెట్టేస్తానండి. మామూలుగా ఇలాగే వేసేస్తాను డైరెక్ట్గా. ఇలా అనుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ అలా గారెలు వేసేసుకోవటండి. అయితే కొంచెం ఫస్ట్లో పెట్టండి. ఫస్ట్ వేసాం కదండి, అది కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు తిరగేస్తూ మీడియం ఫ్లేమ్ ఆర్ కొంచెం మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్ అట్లా పెట్టండి. నెమ్మదిగా తిరిగేస్తూ ఇలా వేసుకునేవాళ్ళు. కొంచెం కలర్ మారాక తిరగేస్తూ ఇలా పక్క తీసేసుకోండి ఆయిల్లోకి. సో ఇలా రెడీ చేసుకున్నవి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. మనం చేసుకున్న పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకుందామండి. ఎంతో హెల్దీ అయిన అలసంద గారెలు రెడీ అండి. పిల్లలకి ఇలా మనం సర్వ్ చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. ఇది ఎంత హెల్దీ అంటే అందులో అలసందలు మనం అదే బొబ్బర్లు అంటారండి. బొబ్బర్లు మనం ఈ సమ్మర్లో తినడం ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి. యాక్చువల్లీ మీరు పొద్దుటే ఇలా ఆయిల్ ఫుడ్ తినలేము అనుకుంటే మీరు మార్నింగ్
ఒక 10 o'clock అలాగా ఆ టైంలో మీరు అలసందలు నానబెట్టేసుకోండి. ఒక 6 hours నానితే సరిపోతుందండి, 5 to 6 hours. సో ఈవినింగ్ అలా చేసేసుకోవచ్చు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి హ్యాపీగా హెల్తీ గారెలు పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.